అయింది ప్రశాంత్ నీల్ నిజంగా సార్ బాబు అస్సలు ఇట్టు ఇట్టు పడదని గెలకకండ్రా ఇట్టు పడితే ఏందో రేపటి నుంచి అది తెలుస్తుంది బాబు. రేపటి నుంచి చూపిస్తాడు రేపటి ప్రభాస్ నుంచి అన్న తెలుస్తుంది. ఎరిగింది హిట్ పడింది అసలు షారుఖ్ ఖాన్ సుల్లా క్యాన్స్ వచ్చిన ముద్ద మీద ఎక్కుడు బాబు. 1000 crores రేపటి పక్కా నుంచి, రేపటి 1000 నుంచి. crores పక్కా బాహుబలి 2 ని కొట్టే సినిమా రావాలనుకుంటే ఇదే బాహుబలి 2 లా ఉంది ఇంక సలార్ 2 బాబోయ్ ఎక్సలెంట్ బీజిఎం స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ ఉందన్న చూస్తున్నాం ఎలివేషన్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రభాస్ అన్న వచ్చాడు ఎంట్రీ ఏమో లేట్గా ఉంటుంది అనుకుంటే ఎంట్రీ ప్రభాస్ అన్నదే వచ్చింది పృథ్వీరాజ్ ఇంటర్వెల్కి వచ్చాడు ఏం జరుగుతుంది ఓ ఓ ఓ ఓ మొత్తం హైలో ఉన్నాం ఇంటర్వెల్ దోలు తీర్చాడు సెకండ్ హాఫ్ బాబు సెకండ్ హాఫ్ కోసం ఒక 20 సార్లు చూస్తా అది ఫిక్స్ సెకండ్ హాఫ్ మొత్తం ఎలివేషనే ఫ్యాన్స్కి ఏం కావాలో మొత్తం తెచ్చిపెట్టి ఫుల్ మీల్స్ పెట్టాడు ప్రశాంత్ నీల్ లవ్ యూ పృథ్వీరాజ్ లవ్ యూ ప్రభాస్ అన్న లవ్ యూ శృతి హాసన్ సూపర్ అందరూ సూపర్ సినిమాకి రండి అప్పుడు అందరూ మాట్లాడండి ఎక్సలెంట్ మూవీ చెప్పినప్పుడు వినాలి తమ్ముడు జరుగు ఏ బాబు జరుగు అన్న నువ్వు నెట్టద్దు జరుగుమన్నప్పుడు జరిగిపోవాలి మేడం మేడం ఎలా ఉంది మేడం 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 ఫుల్ ఫైట్లు సూపర్గా చాలా బాగుందండి సెలబ్రిటీస్ అందరూ వచ్చారు థియేటర్లో ఎవరు సీట్లో కూర్చోవడం లేదు ఫుల్ అరుపులతో సూపర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ న్యాయం చేశాడు ప్రభాస్ అన్న ఆ కటౌట్కి మాత్రం హ్యాట్సప్ చేయాలి మా ప్రభాస్ అన్నకు ఎన్నేళ్ళైనా తిరుగులేదు అది మాత్రం సూపర్ అని ఖచ్చితంగా చెప్పాలి ఏ సర్టిఫికేట్ అన్యాయంగా ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మన థియేటర్లోనే వచ్చి చూడాలని కోరుకుంటున్నాము ఒక సిటీ ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి అభిమానం చాటుకుంటూ మేము వెళ్తూనే ఉన్నాము శంకర్ రాజు గారు గతంలో ఉండే మాకు ఇక్కడ మళ్ళీ అదేవిధంగా ఈశ్వర్ నుండి చక్రం కానీ సినిమా కానీ వర్షం సినిమా నుండి కానీ అంచెలంచెలుగా ఎదుగుతుంటూ తను ఇప్పుడు స్వర్గీయులారు శంకర్ రాజు గారు వీర అభిమాని గారు తను లేరు కానీ అదేవిధంగా ఫ్యాన్స్ ఇన్ని వేలల్లో ఇన్ని కోట్లల్లో ఫ్యాన్స్ రావడం మేము ఇంతగానము ఆనందించుతున్నాం అది మా ప్రభాస్ అన్నకు ఒక్కటి చరిత్రలో నిలిచిపోతారు కానీ ప్రభాస్ అన్నకు సాటి ఎవరు ఏ హీరో రాలేరు ఈ కథకు మాత్రం సూపర్ ఎక్సలెంట్ అని న్యాయం చేశాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం ఏ సర్టిఫికేట్ కానీ ఎలాంటిది లేదు అందరూ ఆడపిల్లలు పెద్దలు చిన్నలు అందరూ వచ్చి చూడవలసిందిగా కోరుకుంటున్నాము మేము ప్రభాస్ అన్న అభిమానులుగా చాలా వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్పన్నా సినిమా మంచిగా ఉందన్నా ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అయితే సూపర్గా ఉన్నాయి ప్రభాస్ ఇక ఎట్లా అంటే ఇక ఇప్పటివరకు మనం చూడలే అట్లా ఎలివేషన్స్ అయితే బాగున్నాయి ఇంకోటి ఏంటంటే అందరికి చెప్తుంది ఏంటంటే కేజీఎఫ్ సలార్ రెండు కంపారిజన్ చేసి చూడకండి సలారే కేజీఎఫ్ అది అన్న నెక్స్ట్ లెవెల్ అన్న ఆ స్టైల్ కానీ ఆ నరకుడు కానీ నెక్స్ట్ లెవెల్ సినిమా మొత్తం సూపర్ ఉంది భయ్య డిఫరెంట్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ స్టోరీ ప్రభాస్ అకౌంట్లో ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవాలి బాహుబలి కానీ కేజీ కానీ దీని ముందు పనికిరాని మూవీ అది స్క్రీన్ స్టోరీ మాత్రం హైలైట్ ఉంది ప్లస్ ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ప్రభాస్ యాక్టింగ్ పర్సనాలిటీ పరంగా చూసినా బాడీ లాంగ్వేజ్ చూసినా సూపర్ ఉందన్న అసలైన సంక్రాంతి పండుగ అంటే ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి మంచి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది ప్రభాస్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అన్న ప్రభాస్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క ఫ్రేమ్ మాత్రం స్పెషల్ అంటే విజిల్ వేయలేని సీన్ లేదు అసలు అప్పుడే ఇంటర్వెల్ అయిపోయిందా అన్న ఫీలింగ్ ఉన్నాను 5/5 దీంట్లో రిమార్క్స్ కానీ మైనస్ పాయింట్ ఎటువంటి ఏం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 తర్వాత ఇది ఒకటి తీసిండు డైరెక్టర్ గారు ఇది చాలా బ్రహ్మాండంగా తీసిండు అసలు ప్రభాస్కు చాలా విపరీతంగా క్రేజ్ వచ్చిన మూవీ లెక్క చేసిండు సినిమా చాలా బ్రహ్మాండం ఇది ఫస్ట్ హాఫ్లో కొద్ది సెకండ్ హాఫ్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఇప్పుడే స్టార్ట్ అయిన సినిమా సెకండ్ హాఫ్లో ఉంటుంది విపరీతంగా ఉంటుంది ఘోరంగా అంటే విపరీతంగా ఫైట్స్ మాత్రం ఇప్పటికి 2-3 ఫైట్స్ ఉన్నాయి ఫైట్స్ బ్రహ్మాండంగా చేసారు ఇప్పుడు ఇంటర్ తర్వాత చూసే సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ రెండో పార్ట్ కూడా ఉందంటుంది అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ ఇంటర్వెల్ 100% మాకు ఇప్పటిదాకా మంచిగా అనిపించింది ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడాలి సెకండ్ హాఫ్ తర్వాత మాట్లాడుతాం మీతో బ్రో ఫస్ట్ హాఫ్ ఉంది బ్రో నిజంగా ఆ ఎలివేషన్లో
మనం టైలర్ చూసుకుంటేనే ఫీజులు ఎగిరిపోయినాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం తీశాడు బ్రో. ప్రభాస్ అంటే జై ప్రభాస్ ఇంకా అంతే. ఈ అమ్మ కేజీఎఫ్ అమ్మ మొగుడు అనిపించాడు అంతే ఎలివేషన్లో. ఆ హెలికాప్టర్ ఎలివేషన్ కానీ ఆ అడుగు పెట్టే విధానం కానీ తీశాడు బ్రో. అది మామూలుగా లేదు నిజంగా. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ అమ్మ మొగుడు లాగా ఉంటుంది. ఇంకా మామూలుగా ఉంటుంది. మీరు అందరూ కూడా పైకి వచ్చేస్తారు తీసుకుంటాకి, అంత బాగుంటుంది. ఫస్ట్ హాఫ్గా ఫీజులు ఎగిరిపోయినాయి మాకు. నిజంగా ప్రభాస్ లైఫ్లో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు బ్రో. మళ్ళీ రికార్డ్ కొట్టేశాడు. స్టోల్ చేసే వాళ్ళందరికీ గట్టిగా రాడ్డు పెట్టేశాడు బ్రో. మామూలుగా పెట్టలా రాడ్డు. వారిని అమ్మ ఆ ఎలివేషన్ ఏంటి బ్రో, నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్రో. ఆ కట్అవుట్ ఆ సీన్ ఇలా పెట్టేటప్పుడు ఇంజిన్ షార్ట్ అవ్వటం ఆగటం, వారిని అమ్మ అసలు మామూలుగా కాదు బ్రో. పిచ్చే లేచిపోతుంది నిజంగా. ఆ ఎలివేషన్ చూపించిన వాడికి నిజంగా దండం పెట్టవచ్చు, అంత బాగుంది బ్రో ఫస్ట్ హాఫే. అది తర్వాత ప్రభాస్కి ఇంతకుముందు 3 సినిమాలు ఏమంతా నడవలే, కానీ ఇప్పుడైతే బాహుబలిని బీట్ చేస్తాయి. అట్లుంది ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఎలివేషన్.